హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, మన హైకోర్టు అడ్వకేట్ సుబ్బు గారు మనతో ఉన్నారు. అండ్ తెలంగాణలో చూస్తే కనుక వాడి వేడిగా మనకు ఎవరు సీఎం అని చర్చను క్వశ్చన్ మార్క్ మిగిలింది. ఆ ప్రశ్నకు జవాబు కూడా దొరికింది. కానీ చాలా వరకు చూస్తే కనుక ఒక పొలిటికల్ లీడర్స్ ఎప్పుడైతే అధికారంలోకి రానప్పుడు ఒక వాగ్దానం చేశారో, ఆ వాగ్దానం ఏంటో సుబ్బు గారిని మాటలను తెలుసుకుందామా, అసలు ఏంటిదో ఆ వాగ్దానం ఏంటో సార్ని అడుగుతాను. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సుబ్బు గారు, చూస్తే కనుక వాగ్దానాలు ఏంటంటే పార్టీ మనకు ఒక పదవి రాకముందునేమో దళితుల్ని సీఎం చేస్తాం మేమని గతంలో మనం కేసీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. అండ్ రీసెంట్లీ చూస్తే కనుక రేవంత్ రెడ్డి గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు వీళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి మేము గనక అధిష్టానంలో వస్తే, మాకు గనక వస్తే కనుక మేము గెలిస్తే కనుక మేము సీఎంగా దళితుల్ని పెడతానని జరిగింది. కానీ చూస్తే కనుక సీన్ రివర్స్ అయ్యి ఇవాళ చూస్తే కనుక రేవంత్ రెడ్డి గారిని సీఎంగా ప్రకటించడం జరిగింది. దీన్ని మీరు ఎలా తీసుకోవాలి మనం దీన్ని ఎలా అంటే, నేను ఒక కాంగ్రెస్ పార్టీ అభిమానిగా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న వ్యక్తిగా నేను ఈ విషయంలో నిజంగా కొంత బాధపడుతున్నా. ఎందుకంటే మనం మొట్టమొదటిగా చూసుకున్నట్టయితే కేసీఆర్ గారు దళితున్నే ముఖ్యమంత్రిని చేస్తానన్న నినాదంతో ఆయన అధికారంలోకి రావడం జరిగింది. ఆ తర్వాత ఆయన సీఎం అవడం జరిగింది. దళితుని ముఖ్యమంత్రిని చేస్తా, లేదంటే నా తల నరుక్కుంటా అని అన్నారు. సో అలా మోసం చేయడం జరిగింది. తర్వాత ఎంతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్కి ఎంతగానో సేవ చేసి వాళ్ళ అభ్యున్నతికి పాటుపడి వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావడానికి ఎంతో కృషి చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఎందుకు దళితుని ముఖ్యమంత్రిని చేయలేదని ఒక చిన్న బాధ మాత్రం మనసులో ఉంది. ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు సీఎం పగ్గాలు చేపట్టడం ఆనందకరమైన విషయం. ఆయన లాంటి ఒక లీడర్ ఖచ్చితంగా ఒక రాష్ట్రానికి సీఎం అయ్యే మెటీరియల్ ఆయన అవ్వాలి కూడా. కానీ అంతకంటే ముఖ్యంగా కేసీఆర్ గారు ఏదైతే వాగ్దానం చేసి నెరవేర్చుకోలేదో అలాంటి వాగ్దానాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ నెరవేర్చినట్లయితే బాగుండేది. తర్వాత రోజుల్లో పార్టీ ఇంకా బలోపేతం అవడానికి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ని ఎక్కువగా వాళ్ళు ఇంకా ఆకర్షించడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు ఏవైతే సీట్లు వచ్చాయో ఆ తర్వాత రాబోయే ఏదైతే ఎలక్షన్స్ ఉందో, సార్వత్రిక ఎలక్షన్స్, అప్పుడు ఇంకా ఎక్కువ సీట్లతో, తర్వాత అదేవిధంగా కేసీఆర్ గారు 10 ఏళ్ళు పరిపాలిస్తే ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ 20 ఏళ్ళ వరకు పరిపాలన కొనసాగించడానికి అవకాశం ఉండేదని నా అభిప్రాయం. సో ఇలా చేయకపోవడం అనేది ఏంటంటే నాకు కూడా ఒక ఇంత బాధగానే ఉంది. కానీ కొన్ని ఏదైతే పార్టీ సిద్ధాంతాలు, ఏదైతే కట్టుబాట్లు, ఎవరైతే నాయకత్వం బాగుంటుందని చెప్పేసి హైకమాండ్ ఇప్పుడు మల్లికార్జున ఖర్గే గారు, తర్వాత ఇలాంటి పెద్దలందరూ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం దాన్ని ఒబే చేయాల్సిందే. కాకపోతే ఏంటంటే ఒక దళితుని ముఖ్యమంత్రిగా చూడాలనే ఆశ తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాల పార్టీలకి, అన్ని రకాల కుల వృత్తుల వాళ్ళకి, అన్ని కుల జాతుల వాళ్ళకి ఉన్న కళ. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోవడం అనేది ఆషామాషి విషయం కాదు. ఆ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు మొత్తం ఆయన చేతిలోనే ఉంటుంది, ఏది అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా. సో అలాంటి ఒక పార్టీలో ఎప్పుడు ఎందుకనే అగ్రవర్ణాల వాళ్ళే ఉంటున్నారు అనేది చాలామందికి క్వశ్చన్ మార్క్. అదేవిధంగా ఎందుకు ఒక దళితుడికి కానివ్వండి, ఒక బీసీకి కానివ్వండి, ఒక మైనారిటీకి కానీ ఎందుకు ఈ సీఎం పదవులు ఇవ్వట్లేదు అనే దాని గురించి చేస్తే మాత్రం ఆగమ్య గోచరంగా ఉంటుంది. సో ఆలోచిస్తే మన బుర్ర పాడైపోవడం తప్ప దీంట్లో ఆన్సర్ దొరకదేమోనని నేను ఫిక్స్ అయిపోయాను. కానీ కాంగ్రెస్ పార్టీ లాంటి ఒక మంచి పార్టీ ఈరోజు రావడం తెలంగాణకి శుభ పరిణామం. ఏంటంటే ఈ టీఆర్ఎస్ దౌర్భాగ్యులు, గూండాలు, రౌడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ప్రజలు మార్పు కోరుకున్నారు. వాళ్ళందరినీ సింగిల్ జడ్జిమెంట్ తీసవస్థలు పడేశారు. ఈరోజు ఏదైతే కేసీఆర్ గారి నియంతృత్వ పాలన ఉందో దానికి చర్మగీతం పాడారంటే ప్రజలు ఎంత ప్రెషరైజ్గా ఉంటే ఆయన మీద ఈ నిర్ణయం తీసుకుంటారు. సో కాబట్టి కేసీఆర్ గారు లాంటి ఒక నియంత పోవడం, కేటీఆర్ లాంటి ఒక నియంత పోవడం అనేది చాలా శుభ పరిణామం తెలంగాణకి. సో రేవంత్ రెడ్డి గారా, తర్వాత మల్లు భట్టి విక్రమార్క గారా, లేదంటే దామోదర్ రాజనరసింహ గారా, లేదంటే ధనసరి సీతక్క, ధనసరి అనసూయ, ఎవరైతే సీతక్కగా పిలువబడే ధనసరి అనసూయ గారు ఉన్నారో వీళ్ళ ఉండడం అనేది ఉంటే ఇంకా చాలా బాగుండేది అనేది ఇంకా ప్రజల్లో ఇంకా వాళ్ళకి గొప్ప అంటే మన్ననలు పొందేవాళ్ళు అనేది నా ఉద్దేశం. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఓకే, ఒక రాష్ట్రాన్ని పరిపాలించే క్యాపబిలిటీ ఏ వ్యక్తికైతే ఉందో ఆ వ్యక్తి ఎవరైతే డిజైర్ ఈ పర్సన్ దీనికి అర్హుడు అని వాళ్ళు అభిప్రాయానికి వస్తారో వాళ్ళు పెట్టడంలో తప్పే లేదు. కానీ ఒక దళితుని కూడా పెడితే చాలా బాగుండేది అనేది నా ఉద్దేశం. రేపొద్దున కేసీఆర్ గారిని మనం డైరెక్ట్గా అంటే మాటలతో ఎన్కౌంటర్ చేయొచ్చు. మీరు అన్నది నిలబెట్టుకోలేదు, వీళ్ళు అన్నది నిలబెట్టుకున్నారు, సో కాబట్టి మీకంటే వీళ్ళు ఇంకా బెటరు
అనేది. కేసీఆర్ గారి కంటే ఎప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ బెటర్, ఇప్పుడే కాదు, అది దాదాపుగా ఏళ్ల నుంచి వస్తున్న పార్టీ కాబట్టి దానిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి సెక్యూరిటీ ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళు సెక్యులర్ అనే పదానికి విలువిస్తారు, రాజ్యాంగానికి కట్టుబడి చేస్తారు, అదేవిధంగా ప్రజల యొక్క అభ్యున్నతికి వాళ్ళు కృషి చేస్తారు. మీరు చూసుకున్నట్టయితే 2009కి పూర్వం ఇప్పుడు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రాల్లో దళితులు కానివ్వండి, ఎస్సీలు కానివ్వండి, ఎస్టీలు కానివ్వండి, బీసీలు కానివ్వండి, మైనారిటీలు కానివ్వండి, ఇప్పుడున్న ఇళ్ళలన్నీ కాంగ్రెస్ గవర్నమెంట్లు ఇచ్చినవి. 2 గదుల డాబాలు. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత 70 ఇళ్ళు ఎందుకు, డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టుకుందామని చెప్పిన కేసీఆర్ గారి మట్లు ఉట్టి నీటి మూటలే అయిపోయినాయి. సో ఆయన చెప్పిన దానికి చేసేదానికి ఏ విధంగానూ ఆచరణ సాధ్యం కాని మాటలు, నిరుద్యోగ వృత్తి కానివ్వండి, దళితులకు 3 ఎకరాల భూమి కానివ్వండి, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని కానివ్వండి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు విషయంలో కానివ్వండి, దళిత బంధు, ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్ అట్రఫ్లాప్ అవడానికి కారణం దళిత బంధు. ఆయన దళిత బంధు అందరికీ, అర్హులైన దళితులందరికీ దళిత బంధు ఇస్తానని ఒక కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేల కింద ఎవరైతే టీఆర్ఎస్ కార్యకర్తలుగా పనిచేస్తున్న ఎస్సీ ఎస్టీలు ఉన్నారో వాళ్ళకు మాత్రమే దళిత బంధుని, ఒక దళిత బంధుని 3-4కి, ఒక దళిత బంధుని 2కి ఇలా పంచుకొని ఇట్లా చేయడం జరిగింది. అదేవిధంగా దళిత బంధు తీసుకొచ్చే క్రమంలో ఎవరైతే దళితులు అర్హుడైన దళితుడు ఉండు అతనికి దళిత బంధు శాంక్షన్ అయింది అనుకోండి, ఆ ఎమ్మెల్యేకి 2 లక్షలు 3 లక్షలు ఇట్లా ముట్ట చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సో కాబట్టి దళిత బంధు అనేది అట్రఫ్లాప్ ప్రోగ్రామ్. ఆయన దాని నుంచి దళితుల నుంచి వ్యతిరేకత వచ్చింది. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు దళితులు ఎవరికి కూడా అక్కడి వరకు ఎందుకండి, ఖమ్మం డిస్టిక్లో, మా సొంత గ్రామం అయిన ఖమ్మం డిస్టిక్లో సత్తుపల్లిలో సిద్ధారంలో ఎస్సీలకి ఒక 5 ఇళ్ళు మాత్రమే వచ్చింది. ఓన్లీ 5. ఓకే. దాదాపుగా 200-300 ఇళ్ళు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కాలనీస్లో నాకు తెలిసి మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్లో హార్డ్లీ ఒక 18 ఇళ్ళు వచ్చింది అంతమంది 10 సంవత్సరాల్లో. ఓకే. చూడండి మరి ఈరోజు అదే సిద్ధారం గ్రామంలో ఉన్నటువంటి మిగతా ఇళ్ళన్నీ కూడా 300 ఇళ్ళు 400 ఇళ్ళు అన్నీ కూడా ఇందిరమ్మ గారి గవర్నమెంట్లో వచ్చినటువంటి అది 2 గదుల డాబాలే. మరి చూడండి అభివృద్ధి అనేది ఎక్కడుంది? 40,000 కోట్ల అప్పు ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుగా మార్చారు. దళితులకు నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు. అదేవిధంగా ఎవరైతే దళితులు ఉన్నారో, అదేవిధంగా ఎవరైతే క్యాపబుల్ పర్సన్స్ ఉన్నారో, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి 3 ఎకరాల భూమి ఇస్తాను. ఏవి మరి ఇవన్నీ ఆచరణకి నోచుకునేవి కదా. వీళ్ళు ఏం చేశారంటే తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగత యువతని చంపేశారు, వాళ్ళ ఆశని చంపేశారు, ముఖ్యంగా వాళ్ళ వయస్సుని, తిరిగి రాని సమయాన్ని తీసేశారు. ఎంతోమంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎన్నో నోటిఫికేషన్ల మీద కేసులు వేయడం జరిగింది. స్టిల్ ఇంకా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మీద హైకోర్టులో కేసు నడుస్తూనే ఉంది. సో తెలంగాణ చేసినవన్నీ కూడా అట్రఫ్లాప్ ప్రోగ్రామ్స్. ఏంటంటే వాళ్ళు నిధులు నీళ్లు నియామకాలు అనే నినాదంతో వచ్చి దోచుకోవటం దాచుకోవటం అన్న నినాదంతో ముగించారు. సో కాబట్టి కేసీఆర్ లాంటి ఒక నియంతృత్వ పరిపాలన పోవడం అనేది తెలంగాణకి నిజంగా ఒక గొప్ప శుభ పరిణామం. కాంగ్రెస్ గవర్నమెంట్ లాంటి అందరి వెల్ఫేర్ చూసే ఒక గవర్నమెంట్ రావడం నిజంగా అదృష్టం. ఎందుకంటే సరే దళితుడిని ముఖ్యమంత్రి చేయలేదన్న ఒక అసంతృప్తి తప్ప తెలంగాణలో రేపొద్దున చేయబోయే కాంగ్రెస్ గవర్నమెంట్ కార్యక్రమాలన్నీ కూడా చాలా గొప్పగా ఉండబోతున్నాయి అనేది నా ఉద్దేశం. సో కాబట్టి అదేవిధంగా ఎన్నో ఏళ్ల మంది నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి కాన్స్టిట్యూషన్స్లోనే వర్క్ చేస్తూ, ఏ అధికారం లేకపోయినా సరే కాన్స్టిట్యూషన్లోనే వర్క్ చేస్తూ వాళ్ళకున్న ఆస్తులంతా దారదత్తం చేసిన డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ గారు లాంటి వాళ్ళు, మా తర్వాత రాఘమయ్య గారు లాంటి వాళ్ళు ఎంతోమంది ఈరోజు గెలిచారు అని అంటే వాళ్ళు కేవలం ప్రజా తీర్పు మీదే గెలిచారు, ప్రజల యొక్క ఆశీస్సులతో గెలిచారు, ప్రజలకి సేవ చేయడం వల్ల గెలిచారు. ఇలాంటి టీఆర్ఎస్ కార్యకర్తలాగా దోచుకోవటం దాచుకోవటం అనే నినాదంతో ఎవరు చేయలేదు. మీరు అదేవిధంగా చూసుకున్నట్టయితే సత్తుపల్లి కాన్స్టిట్యున్సీలో సండ్ర వెంకటవీరయ్య గారు ఉన్నారు. ఆయన దాదాపుగా ఎస్సీ రిజర్వ్డ్గా వచ్చిన దగ్గర నుంచి ఆయన ఎమ్మెల్యేగా కొనసాగారు. దాదాపుగా 3 టర్ములు ఆయన ఎమ్మెల్యేగా కొనసాగిన ఆ సందర్భాల్లో 2 టర్ములు ఆయన టీడీపీలోనే ఉండి గెలిచారు. తర్వాత లాస్ట్ టైం గెలిచినప్పుడు టీఆర్ఎస్లోకి వచ్చారు. మరి టీఆర్ఎస్లోకి వచ్చినప్పుడు సండ్ర వెంకటవీరయ్య గారు ఎంతమంది దళితులను బాగు చేశారు? ఆయన వెనక ఎంతమంది దళితులు ఉన్నారు? అసలు ఆయన ఊరికి ఒక 10 మంది దళితులనైనా బాగు చేయగలిగారంటే లేదు. చాలామంది అతని వెంట ఎవరైతే ఉన్నారో వాళ్ళనే బాగు చేశారు, ఉన్నత సామాజిక వర్గాలు వాళ్ళని బాగు చేశారు. ఆయన వెళ్ళిన ఆలింటివికే ఈరోజు సండ్ర వెంకటవీరయ్య గారు ఓడిపోవడానికి ముఖ్య కారణమే అది. ఇప్పుడు ఆయన అది ఎస్సీ కాన్స్టిట్యున్సీ అయ్యుండి అక్కడ ఉన్నటువంటి ఎస్సీలు ఎవరిని కూడా విజిట్ చేయలే.
ఎవరిని కూడా కలుపుకోలే. ఎవరికి ఆయన గొప్ప కార్యక్రమాలు చేసింది ఏం లేదు. వాళ్ళ జీవితాలు బాగుపడటానికి ఆయన గొప్ప విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన సందర్భాలు లేవు. సో ఇలాంటి సడ్ర వెంకటవీరయ్య గారు లాంటి వాళ్ళు ఉండడం వల్ల ఆ కాన్స్టిట్యున్సీకి నష్టం తప్ప, ఆయన దోచుకోవడం తప్ప వేరే వాళ్ళకి ఉపయోగం లేకుండా పోయింది. సో అలాగే ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, అంతకుముందు ఎమ్మెల్యేగా చేసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా దాచుకోవడం అనే నినాదంతోనే ఉండడం వల్ల వాళ్ళందరూ ఓడిపోవడానికి ప్రధాన కారణం. అదేవిధంగా వాళ్ళు ఎటువంటి అభివృద్ధి చేయకపోవడం వల్ల, దళితులకు 3 ఎకరాల భూమి అనే నినాదంలో వాళ్ళు ఫెయిల్ అవడం వల్ల, దళిత బంధు అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చి వ్యతిరేకత రావడం వల్ల, అదేవిధంగా వాళ్ళు ఏదైతే చేశారో వాళ్ళ నియంతృత్వంగా చేశారు. ఎవరిని పాలన వాళ్ళ వెల్ఫేర్ని ఆలోచించి దృష్టిలో పెట్టుకుని చేయలే. సో కాబట్టి ఈరోజు సడ్ర వెంకటవీరయ్య గారు లాంటి వాళ్ళు ఓడిపోవడానికి ప్రధానమైన కారణం ఆయన స్వయంకృతాపరాధమే. ఆయన దళితులను ఎవరిని వెంట పెట్టుకుని తిరగలేదు, వాళ్ళని ఎవరిని బాగు చేయలేదు, ఊర్లో ఎప్పుడు విజిట్ చేయలేదు. నాకు తెలిసి పోయిన సార్వత్రిక ఎన్నికలు ఆయన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నేను సిద్ధారం గ్రామంలో దళితుల ఇళ్ళకి కానివ్వండి, ఎస్టీల ఇళ్ళకి కానివ్వండి, బీసీల ఇళ్ళకి కానివ్వండి వెళ్ళడం నేను చూడలేదు. ఎప్పుడైనా వస్తే ఆ మార్కెట్ యార్డ్లో ఒడ్లు కొనేటప్పుడు, ఒడ్లు కొనే కేంద్రం ప్రారంభించేటప్పుడు ఏదైనా కార్యక్రమానికి జస్ట్ అట్లా విజిట్ చేసి వెళ్ళిపోవడమే కానీ ఆయన నియోజకవర్గంలో తిరిగి అందరికీ చేసింది లేదు. నియోజకవర్గంలో గొప్ప పనులు చేసింది, అసలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదు. ఆయన ఎవరినైతే అభివృద్ధి చేశారంటే ఉన్నత సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళని, సత్తుపల్లిలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పోస్టులో ఉన్నటువంటి రాజకీయ పోస్టులో ఉన్నటువంటి పెద్దల్ని, ఆయనతో తిరిగినటువంటి ఉన్నత సామాజిక వర్గం వాళ్ళు మాత్రమే ఆయన పెంచి పోషించుకోండి తప్ప దళితులు కానివ్వండి, ఎస్టీలు కానివ్వండి, మా ఊర్లో స్టార్టింగ్లోనే ఎస్టీ నాయకపోడు అని చెప్పేసి వాళ్ళని దాటుకొని విలేజ్లోకి వెళ్ళాలి. లిటరల్లీ ఈ రోజుకి కూడా వాళ్ళు లిటరల్లీ సెయింగ్ చాలా దీనమైన స్థితిలో, చాలా దారిద్ర్య రేఖకు దిగువన బ్రతుకుతున్నారు. వాళ్ళకి కనీస వసతులు, కనీస ఫెసిలిటీస్ లేవు. వాళ్ళని చూస్తే అయ్యో పాపమని ఏడుస్తారు కూడా, కానీ వాళ్ళ వెల్ఫేర్కి ఏం చేయలేదు. తర్వాత అదేవిధంగా ఆయన కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎస్టీల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెల్ఫేర్ అసలు ఆయన పట్టించుకోనే లేదు. ఇప్పటికే స్టిల్ చాలా గూడెళ్లలో, కోయగూడెళ్లలో చాలా వసతులు లేవు. కనీస వసతులైనటువంటి కరెంటు లేవు, కనీస వసతులైనటువంటి నీరు అంతగా లేదు. వాళ్ళు చేసిన గొప్ప పని ఏంటంటే 24 గంటల కరెంటు. అది కూడా ఈ ఎలక్షన్స్కి ముందు దాదాపు ఒక 6-7 నెలల నుంచి ఊరికే తీయడం కూడా జరిగింది. సో ఇలాంటి ఫ్లాప్స్ అన్నీ మూటగట్టుకోవడం వల్ల, అదేవిధంగా ఆయన దాచుకోవడం అనే నినాదంతోనే సడ్ర వెంకటవీరయ్య గారు పనిచేశారు కాబట్టి ఈరోజు అక్కడ ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా అన్ని కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అదేవిధంగా ఉండి నియంతృత్వ పరిపాలన చేసి ప్రజలు మేము ఏం చేసినా సరే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, మేము ఏం చేసినా సరే అది యాక్సెప్టబుల్ అవుతుందని ఒక ఉద్దేశంతో, ఒక అహంకారపూరితమైన ధోరణితో వాళ్ళు ముందుకెళ్ళడం వల్ల ఈరోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది పడిపోవడం జరిగింది. దానికోసం బీఆర్ఎస్ పడిపోవడం జరిగింది. అవును, అదే బీఆర్ఎస్ గవర్నమెంట్ పడిపోవడం జరిగింది. అంటే అదే చూస్తే కనుక మనం సిటీలో అందరూ వేయడం జరిగింది. హైదరాబాద్లో చూస్తే కనుక అంత బీఆర్ఎస్ ఉంది, కానీ ఊర్లలో మాత్రం వస్తేనే అందరు ఎవరు కూడా సహకరించలేదు బీఆర్ఎస్ పార్టీకి. ఇవాళ చూస్తే ఇవాళ మీరు ఏ మైనస్ ఉన్నాయో దానివల్లనే ఇవాళ బీఆర్ఎస్ ఓడిపోయినట్టు. అవును, ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ చూస్తే అన్ని సకలం ఉన్నాయి వీళ్ళకు. ఊర్లలో చూస్తే కనుక హైదరాబాద్ని చూసే బీఆర్ఎస్ డెవలప్ చేసిందని అనుకుంటున్నారు చాలా మంది. అది బుల్షిట్ థింగ్, అది 100% బుల్షిట్ థింగ్. హైదరాబాద్ని బీఆర్ఎస్ వచ్చి గొప్పగా బాగు చేసింది ఏం లేదు. మొత్తం బీఆర్ఎస్ వచ్చిన తర్వాత గుట్టల్ని మాయం చేసి ఫ్లాట్లు చేశారు, ఎన్నో కబ్జాలు చేశారు, ఎంతో మంది కేసీఆర్ గారు ఎంతో మందిని అంటే చంపించారని ఒక టాక్. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. సో చాలామంది నియంతృత్వంగా, ఇదే కేటీఆర్ గారు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ఆయన పేరు చెప్తే మళ్ళీ ఇబ్బంది పడతారు, అతన్ని దాదాపుగా ఎంఆర్పిఎస్ ఒక పెద్ద ఉద్యమం చేసింది. ఆ ఉద్యమంలో బస్సు తగలబెట్టడం జరిగింది. వేరే వాళ్ళు ఎవరు తగలబెట్టారో వాస్తవానికి తెలియదు. ఆ కేసు అలా పెండింగ్ ఉంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ఇప్పుడు ఆయన ఎంఆర్పిఎస్ కార్యకర్త. సో ఆయన కేటీఆర్ గారికి ఒక పోస్ట్ చేయడం జరిగింది. అయ్యా కేటీఆర్ గారు ఇట్లా జరుగుతుంది, మీ పరిపాలన ఇంత గొప్పగా ఏడ్చింది, ఇక్కడ అది లేదు ఇది లేదు అని చెప్పి ఆయన ఒక మెయిల్ పెడితే అర్ధరాత్రి ఆ వ్యక్తిని తీసుకెళ్ళి కొట్టించి చిలకలగూడ పిఎస్ నుంచి ఎల్బీ నగర్ పిఎస్కి, ఎల్బీ నగర్ పిఎస్ నుంచి హయత్ నగర్ పిఎస్కి అట్లా మార్చుకుంటూ కొట్టి దాదాపుగా 10 రోజులు ఆయన ఇబ్బంది పెట్టి వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని రోడ్డుకి ఇచ్చిన తర్వాత ఆయన మందకృష్ణ గారు ఒక మీటింగ్ పెట్టి ఖబర్దార్ కేటీఆర్ అన్నప్పుడు భయపడి వదిలిపెట్టడం జరిగింది. ఇలాంటి ఎన్నో చర్యలు, రాచరిక చర్యలు ఇంకా చెప్పలేనివి ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా 1 by 1 చెప్తాను. ఎంతోమంది దళితుల్ని వాళ్ళు అసలు దళితులకి వ్యతిరేకం బీఆర్ఎస్ గవర్నమెంట్. వాళ్ళు దళితులనే వాళ్ళని చేరనివ్వరు. చూడండి, డిప్యూటీ సీఎంగా ఉన్న రాజయ్య గారిని ఏ కారణం చేత కేసీఆర్ గారు తీసేయడం జరిగింది, బర్తరఫ్ చేయడం జరిగింది.
సో ఇప్పుడంటే ఇప్పుడు ఆమె సర్పంచ్, ఒక లేడీ సర్పంచ్ వల్ల ఆయన అబాస్పాలేరు, కానీ అంతకుముందు ఆయన మీద ఏ నింద లేదు కదా. మరి ఏ కారణం చేత మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాజయ్య గారిని మీరు బర్తరఫ్ చేశారు చెప్పమంటే ఆన్సర్. ఎందుకంటే దళితులు ఎదగడం బీఆర్ఎస్కి నచ్చదు. అదేవిధంగా దళితుల్ని, అందులో ఇప్పుడున్న దళితులు ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళు బాంచందూరాన్ని బ్రతకడం తప్ప వాళ్ళకంటూ ఒక స్వేచ్ఛ స్వాతంత్రంగా మాట్లాడే హక్కు కానీ, ఆ భావ ప్రకటన హక్కు కానీ, ఒక ఎమ్మెల్యేగా ఉండరు. వాళ్ళు ఒక బానిసల్లాగా, దొరికింద బానిసల్లాగానే పనిచేస్తారు. సో అందుకని ఈరోజు అందరూ ఓడిపోవడం జరిగింది. కేసీఆర్ ఫామ్ హౌస్ విధులు పెట్టి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఓకే. అండ్ కాంగ్రెస్ చూస్తే కనుక ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడానికి రెడీ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకి ఎలా యూజ్ అవుతుంది అనుకుంటున్నారు? తప్పకుండా. అంటే అసలు మొట్టమొదటిగా మనం చెప్పుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన సత్యం. సో ఆ తర్వాత నేను ప్రతిసారి ఇంటర్వ్యూలో చెప్తున్నాను, చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు తెలంగాణ సోనియా గాంధీ గారు కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ ఇచ్చిన తర్వాత వాళ్ళలో ఉన్న కొన్ని లోపాలని ఇతను ఆసరాగా చేసుకుని కేసీఆర్ గారి గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది. తర్వాత నియంతగా ఎదిగి అందరిని బెదిరించడం, విలేకరులని కిడ్నాప్ చేయించడం, ప్రశ్నించుతున్న ఎంతోమంది తీన్మార్ మల్లన్న గారు లాంటి కానీ, తొలి వెలుగు రఘు గారు లాంటి వాళ్ళు కానీ, లేదంటే బర్రెలక్క లాంటి వాళ్ళు కానీ ఎంతోమందిని వాళ్ళు హింసించడం, ఎంతో ఇబ్బందికి గురి చేయడం జరిగింది. సో కాబట్టి ఇలాంటి ఒక నియంత్ర పోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. మనం అందరూ ఈరోజు గర్వంగా ఈరోజు స్వేచ్ఛ, మనకు దాదాపుగా 1947లో భారతదేశానికి స్వాతంత్రం వస్తే మనకు 2023లో కేసీఆర్ అనే ఒక బ్రిటిష్ నియంత్రణ నుంచి మనకి ఈరోజు స్వాతంత్రం వచ్చింది. సో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు గొప్ప కార్యక్రమాలే చేస్తారు. ఎందుకంటే ఆది నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన అన్యాయాలు ఏం లేవు. సో ఈరోజు మోదీ గారు వచ్చిన తర్వాత అన్నిటిని ప్రైవేటీకరణ చేశారు, కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా దళితులకి, అదేవిధంగా మైనారిటీస్కి, అదేవిధంగా బీసీలకి వ్యతిరేకంగా ఏ కార్యక్రమాలు చేయలే. సో తప్పకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం వల్ల డెవలప్ అనేది చెందుతుంది తప్ప డెవలప్ వెనుకపోవడం అనేది జరగదు. వీళ్ళు కావాలని ఏదైనా గవర్నమెంట్ మీద బురద జల్లడం తప్ప, నాకు తెలిసి వీళ్ళ కుయుక్తులలో గవర్నమెంట్ పడగొట్టడానికి ఎన్నో కుయుక్తులు పన్నుతుంటారు ఈ మధ్యలోనే. ఖచ్చితంగా కేసీఆర్, కేటీఆర్ లాంటి అహంకారులు ఈ రాష్ట్రానికి పనికిరారు. వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళకి ఇది ఒక చెంపపెట్టులా అవ్వాలి, వాళ్ళకు బుద్ధి రావాలి. వీళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్ని పడగొట్టడానికి ఏదైతే పోయినసారి మన బెంగళూరులో, మన కర్ణాటకలో ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ని కోల్దోసి బీజేపీ అధికారంలోకి వచ్చిందో, అలాగే ఇక్కడ ఎమ్మెల్యేలను కొని గవర్నమెంట్ని పడగొట్టడానికి కూడా వీళ్ళు ట్రై చేస్తున్నారని చెప్పేసి చాలా వరకు ఉన్నత వర్గాల సమాచారం. కానీ అది అది జరగదు. కాబట్టి కేసీఆర్ గారు ఈ ఆగడాలేక సాగం. రాబోయే 10 సంవత్సరాల్లో కేసీఆర్ అనే వ్యక్తి కనిపించడు. ఖచ్చితంగా నాకు తెలిసి రాబోయే ప్రభుత్వంలో ఖచ్చితంగా ఒక ప్రధాన పార్టీగా బీఆర్ఎస్ అనేది ఇక కొనసాగటం అసంభవం. మరి తర్వాత ఏది ప్రధాన పార్టీగా వస్తుంది అని అంటే ఖచ్చితంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో బీఎస్పీ మాత్రమే ప్రధాన ప్రతిపక్షంగా అవతరించడానికి అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి కేసీఆర్ గారు లాంటి నియంత్రణని మనం త్వరగా ఇంటికి పంపించాలని చెప్పి చాలా సంతోషపడాలి. ఈరోజు మనం సంబరాలు చేసుకోవాలి. ఖచ్చితంగా ఎవరైతే కాంగ్రెస్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి పెద్దలు ఉన్నారో, దామోదర్ రాజనరసింహం గారు కానివ్వండి, అదేవిధంగా మల్లు భట్టి విక్రమార్క గారిని కానివ్వండి, అదేవిధంగా ధనసరి అనసూయ గారు ఎవరైతే ఉన్నారో, ఇలాంటి మహానేతలు కాంగ్రెస్ గవర్నమెంట్కి చాలా కృషి చేశారు, వాళ్ళ జీవితాలు త్యాగం చేశారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు లాంటి మంచి నాయకుడు నేతృత్వంలో ఈరోజు గవర్నమెంట్ ఫామ్ చేయడం అనేది నిజంగా శుభ పరిణామం. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో సాగబోతుంది. ఖచ్చితంగా వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చి నెరవేర్చలేదో వీళ్ళు ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఎందుకంటే మనం అన్నిటికంటే ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది సెక్యులర్ పదం. సో ఈరోజు మన తెలంగాణలో చూసినట్టయితే దాదాపుగా అసంభవం. దక్షిణ భారతదేశంలో బీజేపీ లాంటి మతతత్వ పార్టీలు రావడం దాదాపుగా అసంభవం. సో దాన్ని కాంగ్రెస్ పార్టీ మరొకసారి రుజువు చేసింది, ప్రజలు నిలబెట్టారు. సో కాబట్టి కాంగ్రెస్ రావడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. అదేవిధంగా బీఎస్పీ కానివ్వండి, తర్వాత రాబోయే రోజులలో నాకు తెలిసి బీజేపీ, బీఎస్పీ అనేవి రావడానికి అవకాశాలు ఉన్నాయి. నాకు తెలిసి అన్నిటికంటే ముఖ్యంగా ఎక్కువగా బీఎస్పీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి రాబోయే తరంలో, ప్రధాన పార్టీగా కానివ్వండి, ప్రధాన ప్రతిపక్షంగా కానీ అవతరించడానికి. సో ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఓవరాల్గా కేసీఆర్ గారు ఇంటికి వెళ్ళడం అనేది నిజంగా పెద్ద శుభ పరిణామం. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేక మంది పేదవాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ అభ్యున్నతికి కృషి చేస్తే, ముఖ్యంగా స్టూడెంట్స్కి, అదేవిధంగా దళితులకి, మైనారిటీస్కి, బీసీలకి, ఎస్టీలకి ఇది అనుకూలమైన గవర్నమెంట్.
వాళ్ళ వెల్ఫేర్ని వీళ్ళు ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే ప్రధాన ఓటు బ్యాంకు వాళ్ళే. అవును. సో వాళ్ళని కాపాడుకోవటం కోసం వీళ్ళు ఎంత దూరమైనా ఎన్ని త్యాగాలైనా చేస్తారు. చూడండి, తెలంగాణ సాధించుకోవడానికి 1200 మంది విద్యార్థులు బలిదానం అయ్యారు తప్ప కేసీఆర్ గారి కుటుంబంలో ఎవరు బలవ్వాలి. అవును. అదే కాంగ్రెస్ గవర్నమెంట్లో మీరు చూసుకున్నట్టయితే ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి రాజీవ్ గాంధీ గారి దగ్గర నుంచి అందరూ వాళ్ళు బలిదానం చేసుకుంటూ నా పార్టీని బ్రతికించుకుంటూ వచ్చారు. సో కేసీఆర్ గారు లాగా నియంతలాగా పరిపాలించి అందరినీ గుప్పెట్లో పెట్టుకొని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి మీడియాని కానివ్వండి, వార్తాపత్రికలను కానివ్వండి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు గవర్నమెంట్ రన్ చేయాలి. సో కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు సుభిక్షమైన పరిపాలన చేస్తారనేది నా ఉద్దేశం.